రే ఆప్టిక్స్ లో ఉండే క్వశ్చన్ ఇది. ఏమి ఇచ్చాడంటే ఒక స్పెరికల్ సర్ఫేస్ ఉందన్నాడు, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్ అన్నాడు. అయితే ఇది ఎయిర్ ని మరియు గ్లాస్ మీడియం ని సపరేట్ చేస్తానమాట. ఏమి ఇలాగా ఇక్కడ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెన్షన్ చేశాడు 1.5 అని. ఓకే, ఏమి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గ్లాస్ మీడియం లో ఉందన్నాడు, అంటే ఇటువైపుకు ఉందన్నాడు సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే ఈ సర్ఫేస్ ఇలా ఉందని మెన్షన్ చేయడం కోసం అలా ఇచ్చాడనమాట క్వశ్చన్ లో. అయితే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఓ అనేది ఇటువైపు ఉంది ఎయిర్ మీడియంలో, రైట్. దీని యొక్క రియల్ ఇమేజ్ నీకు గ్లాస్ మీడియంలో ఫామ్ అయింది. అంతేకాకుండా ఏమి ఇచ్చాడంటే కనుక ఓ ఐ అనే లైన్ ని ఈ సర్ఫేస్ ఎగ్జాక్ట్ గా ఇంటర్సెక్ట్ చేస్తానని మెన్షన్ చేశాడు కూడా. తర్వాత ఇది ఆప్టిక్ సెంటర్ పి అనుకుంటే పిఓ ఎంత ఉందో పిఐ కూడా అంతే ఉందని మెన్షన్ చేశాడు. ఇక్కడ పిఓ అంటే అర్థం ఏమంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని. సైన్ కన్వెన్షన్ ప్రకారం దాని వాల్యూ నెగిటివ్, దాన్ని -x అని రాస్తున్నాను. పిఐ అంటే ఇమేజ్ డిస్టెన్స్. సైన్ కన్వెన్షన్ ప్రకారం ఇది ప్లస్ ఉంటుంది, దాన్ని +x అని రాశాను. ఎందుకంటే రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి xx అని రాశాను, రైట్. అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే ఇటువైపుకే ఉంటుంది కాబట్టి ఏమి ఇన్సిడెంట్ రే డైరెక్షన్ లోనే ఉంటుంది కాబట్టి అది కూడా పాజిటివ్ అవుతుంది అనమాట. ఈ లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారము ఏమి μ2/v మైనస్ μ1/u ఈజ్ ఈక్వల్ టు μ2 మైనస్ μ1 డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్. సార్ μ2 అంటే గ్లాస్ మీడియము, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 కాబట్టి సో 1.5 డివైడెడ్ బై v అంటే x మైనస్ μ1 అంటే 1, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u అంటే -x విచ్ ఈజ్ ఈక్వల్ టు μ2 అంటే 1.5 మైనస్ 1 డివైడెడ్ బై రేడియస్ ఆఫ్ కర్వేచర్ క్యాపిటల్ ఆర్. 1.5 ని నేను ఏమని రాస్తున్నాను అంటే 3/2 ఇంటూ x అని రాస్తున్నాను. మైనస్ ఆఫ్ మైనస్, ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ అయిపోతే నీకు ఏం మిగులుతుంది అంటే +1/x మిగులుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.5 లో 1 పోతే 0.5 డివైడెడ్ బై r. తర్వాత ఇది 3/2x + 1/x ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది అంటే 2x ఏమి 2 1 is 2, then 3 + 2 becomes 5, so 5 which is equal to 0.5 ని నేను ఏమని రాస్తున్నానంటే 1/2r అని. ఇక్కడ నీకు 2 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 5/x ఈజ్ ఈక్వల్ టు 1/r ఇంప్లైస్ x ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5r అవుతుంది. సరే ఇదే ఇమేజ్ డిస్టెన్స్ PO కూడా అవుతుంది అనమాట. ఏమి సో మనం కనుక్కోవాల్సింది ఈ డిస్టెన్స్ POనే కాబట్టి దట్ PO డిస్టెన్స్ ఈజ్ 5 times ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అర్థము.